మంచిది. ప్రస్తుతం మేము నిలిచి ఉన్నటువంటి ఈ స్థలం గొర్రెల ద్వారం అంటారు కదా. యెరూషలేంలో దేవాలయంలో గొర్రెలను వధించడానికి, దేవాలయంలో వధించేటువంటి గొర్రెల గుమ్మం గుండా యెరూషలేంకు తీసుకొని వెళ్తారు. యేసుక్రీస్తు వారు కూడా బెతస్దా కోనేరు అని మనం వింటాం కదా. ఆ బెతస్దా కోనేరు గొర్రెల గుమ్మాన్ని ఆనుకొని ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. ఆ బెతస్దా కోనేటిలో దేవదూతలు తరచుగా అప్పుడప్పుడు వచ్చి నీళ్లు కదిలిస్తారని, ఆ నీళ్లు కదిలించే పరంపరలో ఎవడు మొదట దిగుతాడో వాడు ఇట్టే స్వస్థపడతాడని, 38 సంవత్సరాల నుంచి పక్షవాయువు రోగంతో బాధపడుతున్న వ్యక్తి యేసుక్రీస్తును కలుసుకున్న తోడనే ప్రభువారి వాక్య ప్రకారం గుడ్డును లేచి నడిచినట్లుగా పరిశుద్ధ లేఖనాలు చూస్తున్నాం కదా. ఈ అద్భుతమైన సన్నివేశం ఈ గుమ్మం దగ్గర జరిగింది. దీన్ని గొర్రెల గుమ్మం అంటారు. భక్తుడైన నెహెమ్యా ఇదిగో ఈ ప్రాకారాన్ని కట్టాడు. చూస్తూ ఉన్నారు కదా. ఇదంతా యెరూషలేము చుట్టూతో ఉన్న ప్రాకారం. అద్భుతం. ఇది ఎప్పుడో క్రీస్తు పూర్వం 500 సంవత్సరం క్రితం కట్టిన గోడ. ఈ గోడ కట్టి రమారమి 2500 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికీ ఈ గోడ చెక్కు చెదరలేదు. వారి పనితనం రండి షలోమ్. వారి పనితనం, పనిలో ఉన్న వాళ్ళకున్న నిబద్ధత ఎంత అద్భుతమో చూడండి. అయ్యా ఉండమని చెప్పండి, ఉండమని చెప్పండి. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అయ్యా పనిలో వాళ్ళకున్న నిబద్ధత ఎంత అద్భుతమో చూస్తే ఆశ్చర్యం మీకు మానదు. ఈ అద్భుతమైన అసలు ఆ రోజుల్లో మిషనరీ లేని రోజుల్లో ఇంత పెద్ద పెద్ద రాళ్ళు అంత ఎత్తుకు ఎలా ఎత్తగలిగారో ఆలోచిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళు మోయగలిగే శక్తి లేకపోయినా దేవుని పని చేయాలనే ఆసక్తి, వాళ్ళ శక్తికి మించిన పని చేయడానికి కారణమైంది. అద్భుతం చూడండి. ఎంత పెద్ద పెద్ద రాళ్ళు మిషనరీ లేకుండా ఆ రోజుల్లో అంత ఎత్తున పెట్టడం అద్భుతం. ఇదే గొర్రెల బొమ్మ. థ్యాంక్ యూ.